నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు. కోర్టుకు వేయాలా? ఏందండి ఇది? ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలు అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడడం తప్పు. అంతేకాకుండా విజయవాడ నుంచి అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. అందుకే అదే చెప్పింది, స్టడీ చేయాలంటున్నా. అంతేకాకుండా విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు ఏమో చెప్పారు. ఇప్పుడు వచ్చేసింది వెస్టర్న్ బైపాస్ రోడ్డు 3 కిలోమీటర్లు అవతలకి యువతలకి, విజయవాడ అవతలకి యువతలకి 3 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేశాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు. వాళ్ళు కూడా 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. ఆల్రెడీ 300 ఎకరాలు ఒకే రోజు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. 2.5 years లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 years ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా, టెక్నికల్గా, ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.